ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం, ఓకేనా. రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్ 125 రూపీ కాయిన్ ఆన్ అకేషన్ ఆఫ్ హూస్ బర్త్డే. ఇది అందరు కూడా రైట్ ఆన్సర్ పెట్టారండి, ఓకేనా. ఏంటి ఆన్సర్ అంటే స్వామి ప్రభుపాద గారు, ఓకేనా. ప్రభుపాద గారు ఎవరండి? ప్రభుపాద గారు ఇస్కాన్ యొక్క ఫౌండర్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణస్ కాన్షియస్నెస్ అనే దానికి ఆయన ఫౌండర్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. నెక్స్ట్ అండి, సాత్ ఇనిషియేటివ్ బై జేఎన్కే రిలేటెడ్ టు వాట్? సాత్ అనేది దేనికి సంబంధించిందంటే ఎస్హెచ్జి అండ్ స్టార్టప్స్ అండి. ఉమెన్ కోసము ఎస్హెచ్జీలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో వాళ్ళు స్టార్టప్స్ ఎంకరేజ్ చేయడానికి సాత్ అనేది పెట్టారు. చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు. నెక్స్ట్ చూడండి, ఐఎంఎఫ్ ఎస్డిఆర్ బాస్కెట్ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెన్సీ. ఎస్డిఆర్ బాస్కెట్లో 5 ఉంటాయని చెప్పే కదా ఎస్డిఆర్లో. దానిలో ఒకటి ఏంటంటే రూపియా, సింగపూర్ డాలరా, చైనాస్ రెన్మిన్బియా, నన్నా అంటే ఆన్సర్ వచ్చేసి చైనా రెన్మిన్బి. 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. 3 ఈజ్ ద ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, రీసెంట్లీ అగ్రి హబ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో స్టార్ట్ అయింది? మన తెలంగాణలో స్టార్ట్ అయింది. అదేంటి అండి? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎస్, PJTSAU అదండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ CBD's న్యూ చైర్మన్ అండి. ఎవరో తెలియక శక్తికాంత దాస్ అని పెట్టారు. నో ఇష్యూ, బట్ ట్రై చేశారు కదా, ఐ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. సో శక్తికాంత దాస్ కాదండి, ఉర్జిత్ పటేల్ కాదు. ఉర్జిత్ పటేల్ అంటే అంతకుముందు మనకున్న ప్రీవియస్ RBI గవర్నర్ అండి, ఓకేనా. శక్తికాంత దాస్ గారు ప్రజెంట్ ఉన్న RBI గవర్నర్, ఓకేనా. మన ఆన్సర్ వచ్చేసి JB మొహాపాత్ర గారు. ఈ నేమ్స్ ఎందుకు ఇచ్చారు తెలుసా? ఈ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉన్నాయి కదా, మర్చిపోయేది పెట్టారు సార్ ఎగ్జామ్ హాల్లో. సేమ్ ఎగ్జామ్ హాల్లో చేసే స్ట్రాటజీ ఏంటంటే మీకు తెలిసిన నేమ్స్ కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. తెలియని కొత్త నేమ్ పెడితే మీరు ఎలా పెట్టారని చెప్పి తెలిసిన నేమే గేమ్ ఆడతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎవరైనా రాంగ్ ఆన్సర్ పెడితే తప్పులేదు. ఇప్పుడు మీకు తెలిసింది కదా ఆన్సర్. సో ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, బట్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం మిస్ చేయొద్దు. అటెంప్ట్ చేయకపోతే ఏమీ రాదు. మొన్న పారాలింపిక్స్లో ఒక మ్యాజిక్ జరిగింది. ఏంటి అంటే చెప్తా, రేపు ఎల్లుండి మీకు ఆ లిస్ట్ అంతా తయారు చేస్తున్నాం మేము. రీసెంట్గా మన IAS ఆఫీసర్, ఒక UPSC క్యాడర్లో ఉన్న ఒక IAS ఆఫీసర్ కూడా ఒలింపిక్స్కి వెళ్ళి పారాలింపిక్స్లో తను మెడల్ తీసుకొచ్చాడు. ప్లస్ మ్యాజిక్ ఏంటి తెలుసు, ఒక పర్సన్ తను వెళ్ళనుకున్నాడు పారాలింపిక్స్, మనకేం వస్తుంది చెప్పి అక్కడికి వెళ్ళాక ఏమైంది తెలుసా? కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది సరే ఆ గేమ్ కాదు, డిఫరెంట్ గేమ్. మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, తను జస్ట్ అటెంప్ట్ చేసేందుకు వచ్చిందండి మెడల్. మన కంట్రీ కాదు, వేరే కంట్రీ. నేను అదే అన్నా, అట్లీస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ హాల్లో కూడా మైనస్ మార్క్స్ లేవద్దు, మీరు అటెంప్ట్ చేయండి, తప్పేముంది. అట్లనే ఇక్కడ ఇది ఒక మాక్ టెస్ట్ లాంటిది కదా. మేము మీకు టెస్ట్లు పెట్టాలంటే ఇది ఒకటే సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ కాకుండా యూట్యూబ్ అనేది సోర్స్ కాబట్టి మీరు అటెంప్ట్ చేయండి. డైలీ 30 minutes క్లాస్ వినండి. 5 minutes 5 questions 5 minutes 5 minutes కూడా పట్టదండి, 1 minute ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. 1A 2B 3C అలా పెట్టేసేయండి, ఓకేనా. కొంచెం చూసి ఆలోచించి పెట్టండి. సో ఇవి మన 5 questions 5 ఆన్సర్స్. ఎవరైనా తప్పు పోతే రైట్ చేసుకోండి. అండ్ రైట్ పెట్టిన అందరికి ఇదే నా అప్రిషియేషన్, ఓకేనా. సో వితౌట్ వెయిటింగ్ ఎనీ సెకండ్ లెట్ us get into our today's current affairs. సో మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ మార్నింగే పేపర్ తీసేయండి. పేపర్ దిగానే ఫస్ట్ న్యూస్ ఏముంది తెలుసా? ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్ సంబంధించింది, ఓకేనా. సైన్స్ అండ్ టెక్ సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్లస్ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఈ పేరు ఒకటి విన్నట్టుంది కదా. ఎస్, 2 days బ్యాక్ నేను మీకు చెప్పాను IISc అనేది ఇండియాలో టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ అని, టాప్ ర్యాంక్డ్ కాలేజ్ అని. వాళ్ళ రీసెర్చ్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళు చేసే వర్క్ కానీ అమేజింగ్ అండి. అందుకే అండి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ రెగ్యులర్గా చూసినప్పుడు ఏమైందండి, ఇలాంటి లింకేజ్ గుర్తుంటాయి. ఎవరైతే మొన్న వీడియో చూసారో వాళ్ళకి గుర్తుంటుంది. ఒకవేళ మీరు కనుక IISc వీడియో గుర్తుండేదో మీరు కామెంట్ చేయండి. వాళ్ళు ఎస్ సార్ నాకు గుర్తుంది IISc, అది ఇండియాలో ఫస్ట్ నెంబర్ 1 యూనివర్సిటీ అని చెప్పి. సో ఈ ఇస్రో ప్లస్ IISc కలిసి అంటే 2 టాప్ అండి. ఇస్రో అనేది గవర్నమెంట్ సంబంధించింది, IISc అనేది మనకి టాప్ యూనివర్సిటీ. గారు వాళ్ళిద్దరు కలిసి ఏం క్రియేట్ చేశారంటే స్పేస్లో పెరిగే ఒక డివైస్ తయారు చేశారండి, ఓకేనా. ఆ డివైస్ వస్తువు ఏంటి అంటే స్పేస్లోకి వెళ్ళి అది సెల్ఫ్ కల్టివేషన్ చేస్తాడు. మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ క్రిముల్ని అది స్పేస్లోకి వెళ్ళి కల్టివేట్ చేస్తుంది. ఎందుకు సార్ కల్టివేట్ చేయాలి అంటే మనకి రీసెర్చ్ యూజ్ అయింది. ఎందుకు రీసెర్చ్ అంటే అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కనుక పెరిగే ఛాన్స్ ఉంటే వాటితోటి ఏమన్నా యూజ్ చేయొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి కొన్ని రకాల ఫుడ్ తయారు చేయొచ్చు, ఆర్ కొన్ని రకాల ప్లాంట్స్ తయారు చేయొచ్చు, ఆర్ కొన్ని రకాల ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి టెస్టింగ్ కోసం చేస్తున్నారు. ఎవరెవరు చేస్తారండి? IISc అండ్ ఇస్రో అండి. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే కనుక పెట్టండి. ఏంటి అంటే ఒక మైక్రో ఆర్గానిజం సెల్ఫ్గా కల్టివేట్ అయ్యే డివైస్ తయారు చేశారు ఎవరంటే IISc అండ్ ఇస్రో, 2 కంబైన్డ్గా కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ చూడండి, ఆయుష్ ఆప్కే ద్వారా, దీని మీనింగ్ ఏంటండి, దీన్ని డీకోడ్ చేద్దాం. ఓకేనా, ఆయుష్, ఆయుష్ అంటే మన తెలుసు ఆయుష్ మినిస్ట్రీ ఉంది, సో దానికి సంబంధించింది ఏదో. ఓకే, ఆయుష్. ఆప్కే అంటే మీ యొక్క, మీ ద్వారా అంటే మీ త్రూ ఆయుష్ అనేది చేస్తున్నారంట అండి. ఏంటి అంటే ఇది 21 స్టేట్స్లో 44 లొకేషన్స్లో ఏం చేస్తారంటే 2 లక్షల మెడిసినల్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకు మెడిసినల్ ప్లాంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఆల్రెడీ మన స్టేట్స్ హరితహారం లాగా నేషనల్ లెవెల్లో కూడా ఏంటి అంటే ఈ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది 5-6 years బ్యాక్. ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చూసారా, ఈ మధ్య ఊకే రీసెంట్లో ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. చెప్పాను కదండి ఆల్రెడీ, ఆయుష్ అంటే ఏంటండి, ఆయుర్వేదిక్, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ మెడిసిన్స్ అండి. అల్లోపతి కాకుండా ఆల్టర్నేట్ మెడిసిన్స్. సో ఏం చేశారంటే వీళ్ళు ఈ ప్లాంట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది అలోవెరా ప్లాంట్ మీరు చాలామంది ఇంట్లో చూస్తే ఇట్లా గుమ్మానికి ఇట్లా ఇంట్లో వేలాడదీసి అది ఉంటే దోమలు రావని, ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఇట్లా రకరకాలు ఉంది. సో ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో నేను అప్పుడు ఏం చేశానంటే సరే ఈ ఇన్ఫర్మేషన్ ఓకే, బట్ ఎగ్జామ్లో ఇంకేమైనా డీటెయిల్స్ అడుగుతారా అని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క మినిస్టర్ పేరు ఏంటని అడగొచ్చండి. ఆయన పేరు వచ్చేసి సబానంద సోనోవాల్, శ్రీ సబానంద సోనోవాల్. తిని వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మినిస్టర్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే రీసెంట్గా మెడిసినల్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. 2 లక్షల మెడిసినల్ ప్లాంట్ అంట డిస్ట్రిబ్యూషన్ అండి. మంచి థింగ్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకండి అంటే ఆజాదీకి అమృత్ మహోత్సవ్ తెలుసు కదా, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో చాలా థీమ్స్ వచ్చాయండి. ఇది ఒక హెల్త్ సంబంధించింది, ఇంకోటి చూస్తే కొన్ని రోడ్ సేఫ్టీ, ఇంకో సైడ్ చూస్తే స్వచ్ఛ భారత్, ఇలా డిఫరెంట్ థీమ్స్లో మన లాంచ్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ పర్సన్ ఎవరో తెలుసా, ఇదే మనకి ఇవాళ హైలైట్ న్యూస్ అండి. ఎందుకు చెప్పనా, ఈ పర్సన్ పేరు వచ్చేసి యోషిహిడే, మిస్టర్ యోషిహిడే, YOSHIHID, యోషిహిడే సుగా. తిని ఎవరు తెలుసా, జపాన్ యొక్క పిఎం ఆఫ్ జపాన్. తిని ఏమన్నారంటే నేను ఇక్కడ రిజైన్ చేస్తాను కమింగ్ డేస్లో, మళ్ళీ నేను రీఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను అన్నారు. నాకు వెంటనే నేను షాక్ అయ్యా. అంటే జపాన్ లాంటి కంట్రీ, జపాన్ చూడడానికి చిన్న ద్వీపమైన హిరోషిమా నాగసాకి వచ్చి అటాక్ చేసిన వాళ్ళు చాలా రీబిల్డ్ చేసుకున్నారండి. ఎప్పుడైతే ఓటమి పాలవుతారో ఒక వ్యక్తి అప్పుడు ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ తను రీబిల్డ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అట్లా జపాన్ 1945 తర్వాత వరల్డ్ నెంబర్ 1. ఎందుకు తెలుసా అండి, ఆటోమొబైల్స్ కానీ మీరు ఎడ్యుకేషన్ కానీ ఏదైనా చూస్తే వీళ్ళు నెంబర్ 1 అయ్యారు. వీళ్ళు డిసిప్లిన్లో కూడా నెంబర్ 1 అండి. బట్ నేను కొంచెం రీసెర్చ్ చేయడానికి ఆర్టికల్స్ చదివి ఎందుకు రిజైన్ చేస్తున్నా తిను అంటే ఈ రీజన్ ఏంటి అంటే కోవిడ్ అంటే సరిగ్గా మేనేజ్ చేయలేదని చెప్పి పీపుల్ అంటున్నారంట. అక్కడ ప్రజలు కోవిడ్ మేనేజ్మెంట్ చేయలేదు సరిగ్గా అన్నారంట. ప్లస్ వచ్చేసి మనందరం కూడా టోక్యో ఒలింపిక్స్ చూసాం కదా, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ మనందరం ఎంజాయ్ చేసాం, మనకి మెడల్స్ వచ్చాయి కదా. పీపుల్ ఏమన్నారు, అక్కడ లోకల్ పీపుల్ ఏమన్నారంటే ఇంత కోవిడ్ టైంలో ఒలింపిక్స్ అవసరమా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో దీనికి అనిపించింది నేను ఇంకా ప్రజల యొక్క మన్నన లేదు నాకు, లేకపోతే ఇలా రిప్లై వచ్చిందని చెప్పేసి ఇలా ఏం చేశానంటే రిజైన్ చేస్తున్నాను నేను కమింగ్ డేస్లో. తిని ఏంటంటే అంతకుముందు షింజో అబే ఉన్నారు కదండి, షింజో అబే లాస్ట్ ఇయర్, షింజో అబే అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అండి. తినప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఇండియాకి ఇండియా జపాన్ మధ్యలో బుల్లెట్ ట్రైన్ జరిగినప్పుడు ఏమైంది అంటే అప్పుడు షింజో అబే గారు న్యూస్లో ఉన్నారు. ఓకేనా, తెలుసు కదండి మీకు, గుజరాత్ నుంచి మనం బిల్డ్ చేస్తున్నాం బుల్లెట్ ట్రైన్ అనేది. సో దాని తర్వాత ఈయన యోషిహిడే సుగా అనే పర్సన్ అయ్యారు పిఎం. తను ఇప్పుడు రిజైన్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. ఓకేనా, రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, రీసెంట్గా దిగిపోయిన ప్రైమ్ మినిస్టర్ అని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇలాంటి రీజన్స్కి దిగిపోతున్న ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్ పర్సన్. అక్కడ కరప్షన్ ఇలాంటి ఏమి ఉండవండి. బేసిక్గా చేసిన స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి. అండ్ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్, మనందరం కూడా. సో నెక్స్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఆ పిక్చర్. సైబీరియన్ క్రేన్స్ ఇంత బ్యూటిఫుల్గా తీశారు కదా. ఇంత బ్యూటిఫుల్గా తీసిన ఒక పర్సన్ తనకి బోర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2021కి బోర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అనే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. తన పేరు వచ్చేసి అలెజాండో ALEJANDO అలెజాండో ప్రిటో. ఊరికే గుర్తుపెట్టుకోండి, ప్రిటో అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలెజాండో అని గుర్తుపెట్టుకోండి. సో ఇంత బ్యూటిఫుల్ ఫోటో తీశారు కదా, అందుకే నేను నెట్లో సర్చ్ చేశాను. మీ అందరికీ మరి ఇంటర్నేషనల్ న్యూస్ ఏముందంటే ఈ పర్సన్కి
బెస్ట్ బర్డ్ ఫోటోగ్రాఫర్ ఇయర్ అని వచ్చిందండి. ఫోటో ఏం లేదు న్యూస్ పేపర్లో. నేను వెంటనే వెళ్ళి గూగుల్లో సర్చ్ చేసి అసలు దీన్ని తీసిన ఫొటోస్ ఏంటని చెప్పి తన బ్లాగ్లోకి వెళ్తే ఈ ఫోటో చూసాను. ఎందుకంటే ఈ ఫోటో మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, తిన పేరు గుర్తుంటే ఎగ్జామ్లో బిట్టు పెడితే ఎగ్జామ్ పాస్ అవుతారు, ఎగ్జామ్ పాస్ అయితే జాబ్ వస్తుంది, సింపుల్. అందుకే ఫోటో పెట్టాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నేను మీ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ చూడండి, సింబెక్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 2020 అండి, 2021 కాదు. లైక్ టీమ్ ఏదో మిస్టేక్గా పెట్టారు ఇది. సో సింబెక్స్ అంటే ఏంటి మీ అందరూ తెలుసు. ఇండియాను వేరే కంట్రీ కలిసి మిలిటరీ ఎక్సైజ్, నేవీ ఎక్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ చేస్తుంటుంది. ఆల్రెడీ మనం చాలా కరెంట్ అఫైర్స్, చాలా వీడియోస్, అంతకుముందు వీడియోస్ చూసాం కదా. ఇది ఏంటి అంటే సింగపూర్ అండ్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సింగపూర్ ప్లస్ ఇండియా. ఎందుకు స్పెషాలిటీ అంటే తెలుసా అండి, ఇది సౌత్ చైనా సీ అని ఉంటుందండి సింగపూర్ దగ్గరలో, అక్కడ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఏ సీకి సంబంధించింది అంటే సౌత్ చైనా సీ. ఇది చైనా కింద పార్ట్లో ఉంటుంది, అందుకే సౌత్లో మనకి లైక్ సింగపూర్ పక్కన రైట్ సైడ్ వస్తుంది, అంటే ఈస్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా, ఒకసారి మ్యాప్ కూడా చూడండి నేను. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే 1994 నుంచి చేస్తున్నారండి. 1994 నుంచి ఇది 28th ఎడిషన్ అంట. అంటే మనకి సింగపూర్కి ఎంత స్ట్రాంగ్ టైస్ ఉన్నాయి చూసారా. ఒక వ్యక్తి మన లైఫ్ పార్ట్నర్లా తయారవుతాను. మనం ఎప్పుడు సరే రెగ్యులర్గా వాళ్ళతోటే ఈ మిలిటరీ ఎక్సైజ్ చేయడం అనేది చేస్తాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సింబెక్స్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. సింగపూర్ ఇండియా, సౌత్ చైనా గుర్తుపెట్టుకోండి, అండ్ ఇట్స్ ఎ లాంగ్ రిలేషన్షిప్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. 3 things గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, విచిత్రంగా ఉంది కదా యానిమల్. దీని పేరు వచ్చేసి డ్యూగాంగ్ అండి. డ్యూగాంగ్. ఇవాళ ఏంటి సార్ అన్ని డిఫరెంట్ పేర్లు పెడుతున్నారంటే, డిఫరెంట్ పేర్లు కష్టం, అందుకే మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎగ్జామ్లో పెట్టవచ్చు, ఎందుకంటే ఒకసారి చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. బట్ మనం అగైన్ వీడియో చూస్తాం కాబట్టి, అగైన్ మనం క్విజ్ అడుగుతాం కాబట్టి గుర్తుంటుంది. సో ఈ డ్యూగాంగ్ అనే దీన్ని ఏమంటారంటే, నేను సర్చ్ చేసి ఏమన్నా సీ కవ్ అని వచ్చిందండి. ఓకేనా, సీ కవ్ అంట, సీ కవ్ అని పిలుస్తారంట ముద్దుగా. సో ఇది ఇండియాలో ఒకే ఒక చోట్లో ఉంటుందంట అండి. ఎక్కడ తెలుసా అండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్. మీకు వెంటనే డౌట్ వస్తుంది, సార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉందండి? ఎస్, నేను మీకు మ్యాప్ కూడా చూపిస్తాను. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాల్క్ స్ట్రైట్, దీన్ని పాక్ అంటారండి. పాక్ స్ట్రైట్లో ఉందంట. సో దాని మ్యాప్ చూద్దాం, అసలు ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఓకేనా, చూడండి, ఇది మన ఇండియా. కన్యాకుమారి, ట్యూటికోరిన్, రామేశ్వరం, కేరళ, ఇది ఉంది కదా, కేరళ తమిళనాడు దగ్గర. ఈ తమిళనాడు సైడ్ ఇక్కడ చూడండి, ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ పెద్ద బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని. ఎందుకు తెలుసా, ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. అంటే మరి మనం నడిచేంత లెవెల్ కాకపోయినా రిలేటివ్గా ఒక సీలో ఓషన్ ఉన్నదానికంటే ఇక్కడ తక్కువ ఉంటుంది. ఈ శ్రీలంకకి ఇండియా మధ్యలో అక్కడ ఏంటి అంటే మనకి కోరల్ రీఫ్స్ అని కొన్ని డిఫరెంట్ ఆఫ్ ఒక యానిమల్ ప్లాంట్ లాంటివి ఉంటాయి. దానివల్ల ఏంటంటే అక్కడ చేపలు ఎక్కువ ఉంటాయి, ఇలాంటి జీవాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక మంచి ప్లేస్, డిఫరెంట్ ఉండడానికి. ఇది అందుకే బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఇది ఒక ప్లేస్ అండి. పాక్ స్ట్రైట్ అంటే ఇది. పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉందంటే ఏం పెడతారు ఎగ్జామ్ హాల్లో, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక దారి, స్ట్రైట్ అంటే దారి, ఆ దారి వచ్చేసి పాక్ స్ట్రైట్, PILK, పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉందండి, ఇండియా అండ్ శ్రీలంకలో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఇది కూడా ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో ఈ డ్యూగాంగ్ అనే జీవి ఇక్కడ ఉంటుందంట. బట్ దానికి ఈ మధ్య ప్రాబ్లం అవుతుంది. అసలు ఎందుకు న్యూస్లో ఉంది తెలుసా, ఇది తమిళనాడు ఏం అనౌన్స్ చేసింది తెలుసా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్యూగాంగ్ రిజర్వ్ అని పెట్టేసింది. అక్కడ ఉన్న నేషనల్ పార్క్, అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీ, అక్కడ ఉన్న ఒక పార్క్ లాంటి ఉంటుంది మెరైన్ పార్క్కి ఏం చేసిందంటే డ్యూగాంగ్ రిజర్వ్ అని పెడదాం, డ్యూగాంగ్ని మనం కాపాడాలి. ఎందుకు డ్యూగాంగ్ని కాపాడాలంటే హ్యాబిటేట్ లాస్. మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, కోరల్ రీఫ్స్ ఉంటాయి, ఫిష్లు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి అంటారు కదా. మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, మన వాళ్ళు అప్పుడు కొన్ని చిన్న పిచ్చి పనులు చేస్తుంటారు. ఏంటి తెలుసా, ఈ ఫిష్ని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జనరల్ వలలేసి పట్టకుండా పెద్ద మిషన్స్ వేసేసి ఒకేసారి మొత్తం లాగేస్తారండి. దాన్ని ట్రాలింగ్ అంటారు. అంటే పెద్ద మిషన్ వేసి ఒకేసారి లాగేస్తే వాళ్ళకి మట్టి, అక్కడ ఉన్న చెట్లు, మొక్కలు అన్నిటితో పాటు ఫిష్లు కూడా వచ్చేస్తాయి. దాంతోపాటు అక్కడ హ్యాబిటేట్ అంతా పోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటి ఇళ్ళని కూల్చేస్తున్నట్టు. దానివల్ల హ్యాబిటాట్ అంటే అది నివసించే ప్రాంతం అండి. హ్యాబిటాట్ని మనం తోలించడం వల్ల చచ్చిపోతున్నాయి. కొంతమంది వలలో పడ్డాయి అనుకోండి, దీన్ని కూడా వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు తినకపోయినా చంపుతారు, అదొక ఆనందం. సో హ్యాబిటాట్ లాస్, దానికి ఫుడ్ లేకపోవడం, అంటే మిగతా జీవాలను తీసేయడం, ఫిష్ల్ని, ప్లస్ వాటిని వేటాడడం వల్ల ఏమైందంటే ఇవి చచ్చిపోతున్నాయి. అంటే వాటికి కన్జర్వేటివ్ రిజర్వ్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాల్క్ బే. అందుకే ఈ న్యూస్లో ఇచ్చానండి. ఇది కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనే, దీనికోసం కొంచెం రీసెర్చ్ చేసి చదివాను అసలు ఎందుకు అడుగుతున్నాను. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ స్టోరీ గుర్తున్నప్పుడే మనకు గుర్తుంటుంది మెయిన్ పాయింట్స్.
స్టోరీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి తెలియదు అనుకోండి, మనకు గుర్తుండదు, అసలు ఆ పేరు కూడా గుర్తుండదు. ఓకేనా, దాని పేరు ఏంటంటే డ్యూగాంగ్ ఆర్ సీ కవ్ అంటారు. ఎక్కడ ఉంటుందండి? గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ స్టేట్లో ఉంటుంది. సో ఇది మ్యాప్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది నార్త్ ఈస్ట్లో జరిగిన చిన్న న్యూస్ అండి. అదేంటి అంటే కర్బీ, CAR బై కర్బీ పీస్ అకార్డ్. కర్బీ పీస్ అకార్డ్ అని నార్త్ ఈస్ట్లో జరిగింది అన్నమాట. ఏంటి అంటే కర్బీ యాంగ్లాంగ్ అనే ఒక గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ ఏంటంటే ఏం లేదు, నార్త్ ఈస్ట్లో మీరు ఒక ప్యాటర్న్, నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి, ఏం ప్యాటర్న్ అంటే అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్లో వాళ్ళు గొడవ అంటే వాళ్ళకి సపరేట్ స్టేట్ కావాలి ఫస్ట్. ఎస్, వాళ్ళకి సపరేట్ స్టేట్ కావాలి. అంటే మా రైట్స్ గుర్తించట్లేదు, మాకు వాల్యూ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు సపరేట్ స్టేట్ చేస్తారు. అట్లనే కర్బీ యాంగ్లాంగ్ అనే గ్రూప్ కూడా అలా చేస్తే వాళ్ళతో మనం పీస్ అకార్డ్ చేసుకున్నామంట. ఓకే, మీ రైట్స్ మీకు ఇస్తాము, సపరేట్ స్టేట్ గిపరేట్ స్టేట్ ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్పి సెట్ చేశామండి. సో కర్బీ యాంగ్లాంగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఒక సపరేట్ కౌన్సిల్ ఇచ్చామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, ఇదంతా డిస్ట్రిక్ట్ అనుకోండి, కర్బీ యాంగ్లాంగ్ వాళ్ళకి ఒక అటానమస్ కౌన్సిల్, కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ హెడ్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ తెలంగాణలో ఉన్నామండి, మన దగ్గర ఇట్లానే ట్రైబల్గా అంటే ఇంతమంది పాపులేషన్లో ఇంతమంది ఉండి వీళ్ళు కనుక అట్లా చేస్తే వాళ్ళకి సపరేట్ కౌన్సిల్ ఇచ్చి ఆ కౌన్సిల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక అసెంబ్లీ లాగా చిన్నది ఇచ్చేసి వాళ్ళనే హెడ్ పెట్టేస్తే వాళ్ళ రైట్స్ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ జస్టిస్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అలా పెట్టారు. సో ఇది 6th షెడ్యూల్లో ఉందండి, నేను చెక్ చేసిన వాళ్ళు 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్లో ఉన్న దానిలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో వీళ్ళకి ఆటోనమస్ కౌన్సిల్ ఇచ్చాము, వాళ్ళకి సపరేట్ రైట్స్ ఇచ్చాము. సో ఇట్లాంటి ఇష్యూ ఇంకోటి ఏమైతుంది తెలుసా, ఇది ఎక్కడండి? అస్సాంలో. ఇట్లాంటి ఇష్యూ ఇంకోటి చోట ఏమైతుంది తెలుసా? బోడోల్యాండ్. చాలామందికి ఇక్కడ చూడండి, కలర్ మారుస్తున్నాను, చాలామందికి బోడోల్యాండ్ అన్న నేమ్ చూస్తారు తప్ప అదేంటో తెలియదు. బోడోల్యాండ్ అంటే అస్సాంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ అండి, 1 2 3 4 5 4 డిస్ట్రిక్ట్స్ కలిపి వాళ్ళు బోడోల్యాండ్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే బోడోస్ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా అంతే, మాకు కూడా సపరేట్ స్టేట్ కావాలని గొడవ చేసి మనం ఏం చేసామంటే వాళ్ళకి సపరేట్గా కౌన్సిల్ ఇచ్చాం. ఇట్లానే అటానమస్ కౌన్సిల్స్ అంటారండి. అటానమస్ అంటే స్వయం పరిపత్తి, వాళ్ళు రూల్ చేసుకో, అటానమస్ కౌన్సిల్స్ ఇచ్చామండి. గుర్తుపెట్టుకోండి, బోడోల్యాండ్ అన్న అదైనా సరే అటానమస్ కౌన్సిల్ ఇచ్చారు. 6th షెడ్యూల్లో ఉంటుంది. ఏ షెడ్యూల్లో ఉందని అడుగుతారు ఎగ్జామ్ హాల్లో, ఎగ్జామ్ పేపర్లో. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో గుర్తుపెట్టుకోవాల్సిందండి 6th షెడ్యూల్లో ఉంది. ఇది అస్సాంలో ఉందండి. బోడోల్యాండ్ అయినా సరే కర్బీ యాంగ్లాంగ్ అయినా సరే అస్సాంలో ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ అంట. ఏంటంటే తెలుసా న్యూస్ ఇవాళ పొద్దున్న నేను షాక్ అయ్యా. ఏషియాలో ఫస్ట్ కంట్రీ అంటండి మన ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ గురించి ప్లాస్టిక్ అంటే మనకు తెలుసు, మనం డైలీ వాడే ప్లాస్టిక్. ప్యాక్ట్ అంటే ఒక డీల్ కానీ అగ్రిమెంట్ కానీ. ఏషియాలో మనం ఫస్ట్ కంట్రీ అంటే ఇట్లాంటి ప్యాక్లు మాట్లాడింది. ఏంటి అంటే ప్లాస్టిక్ యూజెస్ తగ్గించాలని చెప్పి. అసలు ఆల్రెడీ మన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది తీసేసాం కదా, మేబీ ఫ్యూచర్లో దీని గురించి ఇంకా డీటెయిల్స్ వస్తుంది. సో ఇది ఎవరెవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే WWF ఇండియా ప్లస్ CCA అండి. ఓకేనా, WWF అంటే వరల్డ్ వైడ్ ఫెడరేషన్. ఓకేనా, ఇది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ కాదు, ఫైటింగ్ కాదు. ఓకేనా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ ఇండియా ప్లస్ CCA కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరు కలిసి కూడా ఏం చేస్తున్నారంటే మనకి ఈ ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనేది చేస్తున్నారు. ఓకేనా, ఎస్, ఇది న్యూస్ అండి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం మనం, ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఇండియా అంటే వరల్డ్లో 3rd ప్లేస్ అంటే దేని తెలుసా? స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే ఏం లేదండి. ఎకోసిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉందండి, ఒక ప్లాంట్ సరిగ్గా పెరగాలంటే దానిలో భూమిలో సారం ఉండాలి, వర్షం పడాలి, లైటింగ్ ఉండాలి, దానికి ఫర్టిలైజర్స్ వేయాలి, పెస్టిసైడ్స్ వేయాలి. అట్లనే ఒక స్టార్టప్, ఒక ఎడ్యుకేషన్ స్టార్టప్ ఆర్ ఏదైనా బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఉందండి, బిజినెస్ పెట్టాం. బిజినెస్ రన్ చేయాలంటే ఏం కావాలండి? క్రెడిట్ కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలి, తొందరగా ఈజీ యాక్సెసిబుల్ ఇవ్వాలి. బిజినెస్ రన్ అవ్వాలంటే ఇంకా పీపుల్ ఉండాలి, ఈజీ మార్కెట్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఇట్లా చాలా ఉంటాయి కదా. అట్లాంటి వాటిలో ఇండియా 3rd ప్లేస్ వచ్చిందంటే. ఫస్ట్ 2 ప్లేస్లో ఉంది USA అండ్ చైనా. USA ఫస్ట్ ప్లేస్లో ఉందండి. అక్కడ స్టార్టప్స్ అన్ని స్టార్టప్స్ వస్తాయంట ఎవ్రీ ఇయర్. సెకండ్ వచ్చేసి చైనా మన కాంపిటీటర్. 3వ వచ్చేసి ఇండియా. ఇది ఒక గుడ్ న్యూస్ అండి మనకి. ఇండియా 3rd ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి, 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్, 270% గ్రోత్ అయిందంట 6 ఇయర్స్లో.
26,000 స్టార్టప్లు ఉన్నాయంట అండి. ఇన్ని స్టార్టప్స్ ఉన్నాయి. స్టార్టప్ అంటే ఏంటంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తే స్టార్టప్ అంటారు. అండ్ వాల్యూ 90 బిలియన్ చేశారండి. సో ఇది మీరు కంపల్సరీ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఇండియా 3rd ప్లేస్లో ఉందండి. కన్ఫ్యూజ్ అయిపోయి ఇండియా అంటే ఈ ప్లేస్లో ఉందని చెప్పి షాక్ అవ్వకండి. బట్ మన వాళ్ళు నిజంగా బాగా చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, కొత్త కొత్త ఛానల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అగ్రికల్చర్ స్టార్టప్స్ చాలా ఉన్నాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నాకు తెలిసిన వాళ్ళు జాబ్ మానేసి వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ స్టార్టప్స్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, ప్లస్ వాళ్ళకి ఆ స్కిల్ ఉంది. సో అందుకే ఇండియా 3rd ప్లేస్కి వెళ్ళింది. నెక్స్ట్ చూడండి, సిబిడిసి. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. ఇది ఏంటి అంటే వరల్డ్లో ఉన్న కొన్ని కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్, అంటే సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ అండి, మనకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూఎస్ అయితే ఫెడరల్ బ్యాంక్ అంటారు. అట్లా వరల్డ్లో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని, అంటే బ్యాంక్స్ యొక్క బ్యాంకులు కలిపి ఏం చేశారంటే డిజిటల్ కరెన్సీస్ ఇద్దామా అని చెప్పి కొన్ని కంట్రీస్ స్టార్ట్ చేసినాయి. ఏ కంట్రీస్ అంటే ఫస్ట్ కంట్రీ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా. ఫస్ట్ ఆస్ట్రేలియా. సెకండ్ వచ్చేసి సింగపూర్. ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా. మలేషియా, సౌత్ ఆఫ్రికా. ఎస్సీఎన్ రాసిన సౌత్ ఆఫ్రికా. వీళ్ళందరూ కలిసి ఏంటంటే డిజిటల్ కరెన్సీస్ ఇస్తున్నారు. సో అప్పుడు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేద్దాం, అసలు డిజిటల్ కరెన్సీస్ అంటే మన స్టూడెంట్స్కి తెలియదు కదా. అంటే డిజిటల్ కరెన్సీ అంటే ఏం లేదండి. డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తే మనకి ఎట్లయితే నోట్స్, ఫిజికల్ నోట్స్ ఉంటాయో, ఆర్బీఐ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఆన్లైన్లో కొత్త కొత్త కరెన్సీ జనరేట్ చేస్తుంటాయి. అది మనం టచ్ చేయలేం. అది డిజిటల్గా ఉన్న కరెన్సీ. అది అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. అంటే ఓ రకంగా మనకి డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ మన దగ్గర కరెన్సీ ఉంది కదా, అది ఆన్లైన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు నా ఫోన్పేలో, గూగుల్ పేలో ఉన్న డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ కాదు. అది మన అకౌంట్లో ఉన్న మన మనీ, అంటే నార్మల్ మనీనే బ్యాంక్లో వేసుకుంటే అలాగ అనిపిస్తుంది తప్ప డిజిటల్ కరెన్సీ అంటే ఆన్లైన్లోనే క్రియేట్ అయింది. దానికి ఒక షేపు, దానికి మళ్ళాగా నోట్ ఉండదు. సో ఇట్లాంటి ప్రయోగిద్దాము. దీనివల్ల ఏంటి అంటే డైరెక్ట్గా బ్యాంక్ టు కస్టమర్ వెళ్తుంది, మధ్యలో ఆర్బీఐ వెళ్ళదు. మీకు తెలుసు కదండి, ఎకనామీలో మీరు చదివితే మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంక్ నుంచి ఆర్బీఐకి ఒక మెసేజ్ వెళ్ళి మళ్ళీ ఆర్బీఐ నుంచి బ్యాంక్ వచ్చి మన కస్టమర్కి వస్తుంది. ఇది ఏంటి అంటే డైరెక్ట్గా కస్టమర్ టు కస్టమర్, బ్యాంక్ టు బ్యాంక్ చేసేలా చేస్తారు. ఇంకా ఫ్యూచర్లో మనీ డీటెయిల్స్ వస్తే నేను మీకు చెప్తాను. ఎందుకంటే డిజిటల్ కరెన్సీ మీద ఎవరికి క్లారిటీ లేదండి ఇప్పటివరకు. అంటే దాని ఫీచర్స్ ఏంటి. కొంతమంది ఏమంటారంటే డిజిటల్ కరెన్సీస్ కూడా మనము లైక్ బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు అంటారు. మరి అది ఎలా చేసుకుంటారు? ఇండియాలో అయితే లేదు ఇప్పటివరకు. అలాంటివి వస్తే మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉందండి. ఇది చూడండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీనిలో కొత్త మెంబర్ జాయిన్ అయిందండి. ఆ మెంబర్ ఏంటి తెలుసా? బంగ్లాదేశ్. మన నేబర్ అయిన బంగ్లాదేశ్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, రీసెంట్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో వచ్చిన కొత్త పర్సన్ ఎవరు, కొత్త కంట్రీ ఎంటిటీ ఎవరు అంటే బంగ్లాదేశ్ అని. అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు పెట్టారు తెలుసా? బ్రిక్స్ కంట్రీస్ పెట్టాయి. బ్రిక్స్ అంటే ఏంటండి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అందరు కలిసి పెట్టిందే బ్రిక్స్. వీళ్ళందరూ గ్రూప్ కలిసి బ్రిక్స్ అంటారు. దానిలో వీళ్ళందరూ కలిసి ఒక బ్యాంక్ పెట్టుకున్నారు, మనకు ఒక బ్యాంక్ కావాలని చెప్పేసి. ఆ బ్యాంక్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. దీనిలో కొత్త పర్సన్ వచ్చేసి బంగ్లాదేశ్. కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది కంపల్సరీ అడుగుతారు ఎగ్జామ్లో, ఓకేనా. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీనికి ఇంకా మన అడిషనల్ డేటా ఏం గుర్తుపెట్టుకోవాలి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూస్లో ఉంది. సో నేను ఇప్పుడు కొంచెం సర్చ్ చేసి ఏం తెలిసింది తెలుసా? దీని హెడ్ క్వార్టర్స్ ఏంటో చూశానండి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి షాంఘై ఎక్కడ ఉందండి? చైనాలో ఉంది. ఇదేంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ గ్రూప్ కూడా హెడ్ క్వార్టర్స్ ఉంది, అది కూడా షాంఘై. నాకు స్టూడెంట్ గుర్తండి, 2 years బ్యాక్ తను ఇట్లా అన్ని బట్టి పడుతున్నాడు అన్నాడు. ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, దీని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అన్నాడు. తను ఏంటంటే ప్రతిసారి డిఫరెంట్ చదువుతుండే. ఒకసారి ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో షాంఘైలో ఉంది, బ్రిక్స్ షాంఘైలో ఉంది అని చెప్పి ఇట్లా రిపీట్ చేస్తుంటే బట్ దాన్ని గుర్తుండదు. నన్ను అడిగాడు అన్నట్టు, సరే గుర్తున్నట్టు సార్ అంటే నేనేం చెప్పేది సార్, బ్రిక్స్ వాళ్ళు కలిపి పెట్టిందే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అలాంటప్పుడు రెండింటి హెడ్ క్వార్టర్స్ ఒకటే ఉంటుంది కదా, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట క్యాపిటల్ కడతా అన్నప్పుడు అక్కడే అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే కదా, దీని లొకేషన్ అదే, దాని లొకేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, హైకోర్టు హైదరాబాద్లో ఉంటుంది, అసెంబ్లీ హైదరాబాద్లో, ఇట్లనే అది కూడా అంతే. ఎప్పుడైతే మనకి స్టోరీ కాన్సెప్ట్ తెలుస్తుందో మనకు గుర్తుంటుందండి. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా. బ్రిక్స్ గ్రూప్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఒకటే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చిన వాళ్ళ గ్రూప్ అక్కడ నాకు తెలిసి ఒకటే ఆఫీస్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయండి. మేబీ మనకు తెలియదు, ఉంటే అట్లా ఉండొచ్చు, మీరు అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది ఇంపార్టెంట్ న్యూస్ అండి, గుర్తుపెట్టుకోండి, మీ నోట్స్లో రాసుకోండి.
లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. ఇదేంటండి, ఇది మన ఏపీకి సంబంధించిన న్యూస్ అండి. ఇది మన వైజాగ్ సంబంధించిన న్యూస్. దీని పేరు ఏంటి తెలుసా? విక్టోరియట్ సీ. వైజాగ్ కనుక మీరు వెళ్తే విక్టోరియట్ సీ కంపల్సరీ చూడాలండి. ఈ స్తూపం ఎందుకు విక్టోరియట్ స్తూపం అంటే 1971లో ఒకటి జరిగిందండి, మీ అందరూ తెలుసు. 1971 ఎవరైతే హిస్టరీ టచ్ ఉందో వాళ్ళకి తెలుసు. అదేంటంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక వార్ జరిగింది. అంటే బంగ్లాదేశ్ కోసం ఒక వార్ జరిగింది, ఓకేనా, బంగ్లాదేశ్ని లిబరేట్ చేయడానికి. అప్పుడు మీకు అందరూ తెలుసు గాజీ, ఐఎన్ఎస్ గాజీ అనేది పాకిస్తాన్ నుంచి వచ్చింది, మన వాళ్ళు దాన్ని కౌంటర్ చేశారని తెలుసు కదా. సో ఇయర్ ఏం చేశారంటే 50 years అయిందండి 1971 ఇండో పాక్ వార్ జరిగి. దీని సెలబ్రేషన్స్ ఏం చేశారంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే విజయ జ్యోతి, ఓకేనా, విజయ జ్యోతి అని ఒక మూమెంట్, ఒక మెమోంటో లాంటిది, లేకపోతే ఒక మంట, ఇలా కాడ లాంటిది ఉంటుంది చూసారా, కాగడ అంటారు, మంట, అలాంటిది ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపించారు. ఎందుకు? వైజాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈవెన్ మూవీలో చూసినట్టయితే గాజీ మూవీలో విశాఖపట్నం అనేది ఇవాళ అట్లా ఉండేది కాదు. సో ఈ నావీ వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు. సో ఇది విశాఖపట్నం పంపించారంట, అదొక గుర్తుగా ఆ విజయ జ్యోతి. అది ఇక్కడ మన స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన పర్సన్ గారు సుచరిత్ర గారు నిన్న అటెండ్ అయ్యారండి. వాళ్ళు అటెండ్ అవ్వడం వల్ల ఈ న్యూస్లో ఉంది, అందుకు న్యూస్లో ఉంది. సో నేను అప్పుడు రీసెర్చ్ చేసి ఏంటంటే విజయ జ్యోతిని మోడీ గారు పంపించారు, మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ ఢిల్లీకి పంపిస్తున్నాం. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది విక్టోరియట్ సీ అనేది ఎక్కడ ఉంది. విక్టోరియట్ సీ అంటే గుర్తుపెట్టుకోండి మన తెలుగు స్టేట్స్లో ఉంది, ఎందుకంటే మిగతా స్టేట్స్లో ఇలాంటివి జరగలేదు, మన దగ్గర జరిగింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏపీకి సంబంధించిన న్యూస్. విక్టోరియట్ సీ అంటే వైజాగ్, ఓకేనా, విశాఖపట్నం. మనకున్న అతిపెద్ద మంచి బీచ్ కానీ మనకు తెలిసిన ఫేమస్ ప్లేస్ అదే కాబట్టి విక్టోరియట్ సీ అనేది వైజాగ్లో ఉంది. ఈ విజయ జ్యోతి అనే దాన్ని ఢిల్లీ నుంచి పంపించారు, మళ్ళీ ఇప్పుడు తిరిగి పంపిస్తున్నామండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ అని కట్టారండి. ఈ గవర్నమెంట్ నేషనల్ వార్ మెమోరియల్ ఇది ఎక్కడ కట్టారండి? మన ఇండియా గేట్ ఉంటుంది కదా, చాలామంది వెళ్ళే ఉంటారు, ఇండియా గేట్ ఉంటుంది కదా, ఇండియా గేట్ దగ్గరే సేమ్ ప్లేస్లో ఆ పక్కనే చుట్టుపక్కల అక్కడ కట్టారు. సో అక్కడ రిపబ్లిక్ డే పరేడ్స్ అవి జరుగుతుంటాయి కదా. సో మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఏది ఆడతారో తెలియదు. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. ఇవాళ ఏంటంటే మీకు క్విజ్ లేదు, ఓకేనా. క్విజ్ లేదు కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవాళ మీ క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవాళ మీకు నచ్చిన కామెంట్స్, మీకు ఏదైతే కాన్సెప్ట్ నచ్చిందో అది కామెంట్ చేయండి. క్విజ్ లేదు కాబట్టి ఏం చేయాలంటే లాస్ట్ 1 week నుంచి మనం చెప్పిన క్విజ్ అన్ని ఒకసారి రివైజ్ చేయండి. మీరు రివైజ్ అంటే ఏం లేదు, పాత వీడియోస్ ఉంటాయి కదా, పాత వీడియోస్కి ఒకసారి కామెంట్స్ కొట్టండి. కామెంట్స్ కొడితే మీకు అక్కడే ఆన్సర్స్ ఉంటాయి, ఒకసారి మీకు రివైజ్ అయిపోద్ది. సో మండే జస్ట్ టేక్ ఏ హాలిడే అంటే కంప్లీట్ డే కదా, జస్ట్ ఆ 5-10 minutes మీరు రివిజన్కి ఇచ్చుకోండి, ఓకేనా. రివిజన్ లేకపోతే ఏమైందండి, రివిజన్ లేకపోతే మర్చిపోతారు. మీరు ఆల్రెడీ ఎంసీక్యూలు చేశారు, బట్ మళ్ళీ చూస్తే కొత్తగా అనిపిస్తుంది. సో ఇవాళ మండే రోజు మీరు ఏం చేయాలంటే క్విజ్ లేదు కాబట్టి దాన్ని రివైజ్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ చేసామని కాదండి, ఎంత గుర్తుందనేది ఇంపార్టెంట్. మీకు 1000 బిట్లు చేసాకంటే 500 బిట్లు గుర్తున్నా బెటర్ నా దృష్టిలో. ఎందుకంటే 1000 బిట్లు చేసాం మర్చిపోయాకంటే 500 గుర్తున్నా మిగతాయి మనం తప్పైతే తెలిసిపోద్ది. కాబట్టి ఇవాళ రివైజ్ చేయండి, ఓకేనా. అండ్ మర్చిపోకుండా వీడియో కింద కామెంట్స్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఇవాళ కామెంట్స్ అయితే చాలా చాలా సూపర్ అండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. రేపు మనం మరిన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దామండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ సేఫ్ డే.